హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఇన్‌షాట్ యాప్‌లో ఇన్‌షాట్ వాటర్ మార్క్ అనేది తీసేయడం ఎలా అనేది ఈ వీడియో అనమాట. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ వచ్చేసి ఇన్‌షాట్ యాప్‌లో నుంచి తీసుకొచ్చినదనమాట. ఇక్కడ వాటర్ మార్క్ అయితే చూడొచ్చు, యారో మార్క్ ద్వారా నేనైతే చూపిస్తున్నాను. ఈ ఇన్‌షాట్ యాప్ అనేది వాటర్ మార్క్ అనేది అయితే మనకు ప్రెజెంట్ చేస్తుంది. సో ఈ వాటర్ మార్క్ అనేది మనం ఏదైనా వీడియో ఎడిట్ చేసినప్పుడు కానీ లేదా ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఈ వీడియో మీద ఈ వాటర్ మార్క్ అయితే వస్తుందన్నమాట. దీనివల్ల ఏంటంటే మనం ఏదైనా యూట్యూబ్లో కానీ ఎక్కడైనా పోస్ట్ చేసినప్పుడు వీడియో ప్లే చేసేటప్పుడు కూడా అందరికీ ఐస్ అనేది ఇక్కడికే వెళ్తాయి అనమాట. ఎందుకంటే ఏదైతే డిస్టర్బ్ ఉందో అక్కడికే మన ఐస్ అనేది వెళ్ళడం జరుగుతుంది. సో కంటెంట్కి అనేది కొంచెం ఇబ్బంది అయితే కలుగుతూ ఉంటుంది. సో దీన్ని ఎలా తీసేయాలనేసి ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ముందుగా మనం ఇన్‌షాట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోవాలన్నమాట. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది. ఆ తర్వాత మనం ఏదైనా కానీ వీడియో ఎడిట్ చేయాలన్నమాట. ఎడిట్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేసేసి ఇక్కడ ఏదో ఒక వీడియో అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, వాటర్ మార్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీకు కొంచెం లైట్గా కనిపిస్తుంది. నేను అలాగే దీని మీద ఒక ఇమేజ్ అనేది వేరే బ్లాంక్ ఇమేజ్ అనేది తీసుకొని దాని ద్వారా కూడా మీకు చూపిస్తాను. ఇన్‌షాట్ వాటర్ మార్క్ అనేది క్లారిటీగా కనిపించేలా. సో ఇందుకోసం మళ్ళీ ఫొటోస్లోకి వెళ్ళేసి మనకు ఇక్కడ ఒక ఫోటో అయితే నేను సెలెక్ట్ అయితే చేసుకున్నాను, వైట్ కలర్ది. సో ఇక్కడ నేనైతే జూమ్ చేస్తాను, ఏమైనా కనిపిస్తుంది అనేసి. సో అది కూడా వైట్ ఉండడం వల్ల కనిపించదు, అందుకే దాన్ని అయితే క్లోజ్ చేశాను. ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది ఇన్‌షాట్ యాప్ అనేది. సో ఈ వాటర్ మార్క్ అనేది మనకు వీడియో ఇక్కడ అదే వాటర్ మార్క్ మీద అయితే క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినప్పుడు మనకి ఇలా రెండు ఆప్షన్స్ అయితే వస్తాయి, ఇన్‌షాట్ ప్రో అనేసి అలాగే ఫ్రీ రిమూవ్ అనేసి. మనం సెకండ్ ఆప్షన్ ఫ్రీ రిమూవ్ అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత 30 సెకండ్స్ సంబంధించి ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే వస్తుంది. దాన్ని మనం కంప్లీట్గా అయితే వాచ్ చేయాలి, ఎలాంటి స్కిప్ చేయకూడదు. స్కిప్ చేసినట్లయితే మనం వాటర్ మార్క్ అనేది పోదు. సో కంప్లీట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా వాటర్ మార్క్ అనేది రిమూవ్ అవుతుంది. కాకపోతే నాకు ఇక్కడ నెట్వర్క్ ఇష్యూ వల్ల వీడియో అనేది ప్లే అవ్వకోకుండా నాకు డైరెక్ట్ అయితే టైం తీసుకొని కట్ అయిపోయింది అనమాట. ఖచ్చితంగా అడ్వర్టైజ్మెంట్ అయితే వస్తుంది, దాన్ని వాచ్ చేస్తే వాటర్ మార్క్ అనేది కంప్లీట్గా రిమూవ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అలాగే ఫార్మింగ్ సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బ్రహ్మ ఫార్మింగ్.